ఇప్పుడు నేను మాట్లాడుతుంది వన్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఈ వన్ సినిమాలో ఇద్దరు హీరోలండి. నాకు నచ్చింది చెప్తున్నానండి. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు, ఒకళ్ళు మహేష్, రెండు గౌతమ్. ఏదేమైనా కంపల్సరీ చెప్పాల్సింది ఏంటంటే అండి, గౌతమ్ చాలా అద్భుతంగా చేశాడండి. వాళ్ళ డాడీతో పోటీ పడి చేశాడు. నో డౌట్ మహేష్ బాబు గర్వంగా చెప్పుకోవచ్చు, 100కి 150% న్యాయం చేశాడండి తను. నేను ఎక్స్పెక్ట్ చేయలే, చేశాడు. హీరో సన్ ఏదో మామూలుగా కాస్త ఏదో అలా అలా ఇదిగా చేస్తాడు అనుకున్నాను, కానీ నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇలాంటి అవకాశం నాకెందుకు రాలేదా, గౌతమ్ లాంటి వాడితో చేసే అవకాశం నాకెందుకు రాలేదా అని కూడా ఫీల్ అయ్యానండి ఒక పాయింట్లో. అలాగే ఇక మహేష్ బాబు విషయానికి వస్తేనండి, ఏ ప్రాజెక్ట్ చేసినా మహేష్ బాబు నాకు బాగా ఐడియా ఉందండి, కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాడండి, కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదాన్ని ఆదరిస్తారండి, అది అతను నమ్ముతాడు. ఆ నమ్మకమే నాకు తెలిసి అతను ఈ సినిమా చేయడానికి కారణం. అలాగే నమ్మాడు, చేశాడు కూడా. దానికి తగ్గట్టే మా 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ ఆ ప్రాజెక్ట్కి ఎంత ఎంకరేజ్ చేయాలో, ఎంత న్యాయం చేయాలో అంత చేశారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో అలాంటి సినిమా ఈరోజు మీ ముందుకు వచ్చిందండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నానండి. టోటల్ వన్ టీమ్కి కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. మీ బోయపాటి శ్రీ.